వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీలో బృంగి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బృంగి శిరీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు బృంగి సతీష్ కుమార్ బృంగి వంశీ ఆధ్వర్యంలో హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాదాపు 50 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డాక్టర్ బృంగి శిరీష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్ పునర్నిర్మాణం చేసి నూతనంగా అత్యాధునిక హంగులతో 100 పడకల హాస్పిటల్గా మార్చడం చాలా సంతోషకరమన్నారు. డాక్టర్ బృంగి శిరీష్ కుమార్ మాట్లాడుతూ తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హాస్పిటల్ పునర్నిర్మాణంకి విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి కాలనీ వాసులకి ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శిరీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ గారు ఇంకా ఈ ప్రాంతంలో ఎన్నో సేవలు చేసి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బృంగి హాస్పిటల్ అత్యాధునిక పరికరాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకుంటుంది. ఈ ఏరియా ప్రాంతంలో కానీ ఇక్కడ నుండి మల్లెపల్లి, దేవరకొండ ఈ ప్రాంతంలో అంతా అత్యంత తక్కువ ఖరీదుతో వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషం. 100 బెడెడ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ న్యూగా కొత్తగా న్యూ క్యాజువాలిటీ, న్యూ రిసెప్షన్, న్యూ ఓపీ కౌంటర్ రీమోడల్ చేయడం జరిగింది. అత్యాధునికమైన మంచి పేరున్న డాక్టర్స్ను ఈ హాస్పిటల్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా ఈ హాస్పిటల్లో వచ్చి మంచి వైద్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ శిరీష్ కుమార్ గారు కూడా హాస్పిటల్ ఇయ్యాలి, రేపు ఉన్న హాస్పిటల్స్ అంతా కమర్షియల్గా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే ఉన్నాయి. కాకపోతే శిరీష్ కుమార్ గారు ఈ లెక్కలో లేరు. కొద్దిగా గరీబుగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా మనం వైద్యం అందించాలి. డబ్బులు కొద్దిగా ఏమైనా ఇబ్బంది ఉన్నా మనం సర్దుకోవాలి. ఓన్లీ డబ్బుల కోసమే కాదు, మేము చదువుకున్న డాక్టర్ని కూడా మేము కూడా దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడ వైద్యం చేస్తుండ్రు. ఎవరికి ఇక్కడ ఈ ప్రాంతంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకు డాక్టర్కి ఒక పని ఉంది, ఈ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కావాలి, ఆర్థికంగా వెనుకబడ్డారంటే ఇమీడియట్లీ దాన్నేముంది కార్పొరేటర్ గారు మీరు పంపించండి, నేను చేసి పంపిస్తా అని చెప్పడం చాలా సంతోషం. ఇంత మంచి హాస్పిటల్ బృంగి హాస్పిటల్ ఈ ప్రాంతం శ్రీపురం కాలనీలో ఉండడం మాకు కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. మాకు ఎప్పుడూ కూడా ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, మేనేజ్మెంట్ శిరీష్ కుమార్ గారు కానీ ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మాకు ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్ అవి వచ్చినా కూడా నైట్ 12, 1, 2 గంటలకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు మాకు అందుబాటులో ఉండి ఇక్కడ సేవలు చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ కాలనీ ప్రాంత వాసులు, కాలనీ అధ్యక్షులు కానీ, అసోసియేషన్ కానీ ఇక్కడ ఉండే ప్రాంతం కూడా మంచి కోఆపరేషన్ మీద ఈ హాస్పిటల్ రన్ జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. చాలా సంతోషం. మునుముందు మన ఈ బృంగి హాస్పిటల్ ఇంకా ఎన్నో బ్రాంచులుగా ఎదిగి మంచి వైద్యం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బృంగి హాస్పిటల్ యొక్క కొత్త న్యూ క్యాజువాలిటీ, న్యూ ఓపీ బ్లాక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మా గౌరవ కార్పొరేటర్ గారికి మొదటగా అభినందనలు తెచ్చుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. సో మా కార్పొరేటర్ గారు మా ఇంట్లో ఇప్పుడు సపోర్ట్గా ఉండి హాస్పిటల్కి తోడ్పాటుగా ఉండడం వల్లనే మేము ఇంత సక్సెస్ఫుల్గా ఆ హాస్పిటల్ రన్ చేయడం. సో హాస్పిటల్ ప్రతి సంవత్సరం మన పేషెంట్స్కి సేవదాగా ఇంకా క్వాలిటీ పరంగా ఇవ్వడం కొరకే మనం ప్రతి సంవత్సరం ఇంకా అధునాతన సౌకర్యాలు కల్పించుకుంటూ ఎదుగుతున్నాం. అలాగే మన కాలనీ వాసులు కూడా, కాలనీ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ వాళ్ళు కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మేము ముందుకు వెళ్ళడానికి 24 hours వాళ్ళ సహకారం కూడా మాకు ఎంతగానో ఉంది. సో మన బృంగి హాస్పిటల్ స్పెషల్గా చెప్పుకోవాలి అని అంటే మన బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న మొట్టమొదటి హాస్పిటల్. సో ఈ సౌకర్యాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ. సో ఇక్కడ హాస్పిటల్ ఉన్న చాలామందికి ఇంకా ముఖ్యంగా తెలియకుండా ఉంటుంది. సో దానివల్ల కొంచెం పెంచాలని చేయడం. సో
ప్రజలు ఇక్కడ ప్రతి ఒక్క కన్సల్టెంట్ అందుబాటులో ఉన్నారు, ప్రతి ఓపీ బ్లాక్స్ ఓపీ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మన హాస్పిటల్ని వాళ్ళు చూసుకోవచ్చు. 24 గంటలు ఇక్కడ సేవలు చేయడానికి మా డాక్టర్లు ఎప్పుడు ఎల్లప్పుడూ సేవలు అందించాలని ఉన్నారు. సో మీరు మేము సేవలు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీ సహకారం అంతా ఉంటే మనం ఇక్కడనే ఇంకా సర్వీసెస్ క్యాత్ ల్యాబ్ లాంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది మనకు ఎంఐ కేసులు, కార్డియాక్ కేసులు అనేవి చాలా వస్తున్నాయి ఇక్కడికి బట్ మన దగ్గర క్యాత్ ల్యాబ్ సౌకర్యం ఒకటి లేనందు వల్ల మాత్రమే రిఫర్ చేయాల్సి వస్తుంది. బట్ మిగతా ఏ కేసులు కానీ, డ్రామా కేసులు కానీ, ఎడిషన్ కేసులు కానీ, కేసు కానీ ప్రతి ఒక్క కేసు మనం తీసుకుంటున్నాం. సో అందరికీ నేను గురించి ఇంకా మీ సహకారాలు ఉంటే మా హాస్పిటల్ ఇంకా అండ్ ముగించే ముందు మరొకసారి మా కార్పొరేటర్ గారికి మళ్ళీ అభినందనలు.